ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తుతం జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు. మరి ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ప్రతి ఓటరు కూడా కొన్ని విషయాలు ముందుగానే తెలుసుకొని సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్, హలో ఎవ్రీవన్, నమస్తే. దిస్ ఈజ్ వాసుదేవ్. వెల్కమ్ టు ఏకే ఇన్సైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్థానిక సంస్థలు అంటే ఏమిటి, దీనికి ఎవరు ఓటు వేయచ్చు, ఓటు వేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఒకవేళ ఓటర్ జాబితాలో మన పేరు లేకపోతే మనం ఏం చేయాలి, అసలు ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయడం వల్ల యూజ్ ఏంటి, ఇట్లాంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, మరి స్థానిక సంస్థలు అంటే ఏమిటంటే స్థానిక ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేటకు ప్రజలే తమ ప్రతినిధులను నేరుగా ఎన్నుకునే ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు. ఇందులో సాధారణంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీస్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి ఎవరు ఓటు వేయచ్చు అంటే 18 సంవత్సరాల నుండి సంబంధిత నియోజకవర్గంలో లేదా వార్డులో ఓటర్ జాబితాలో పేరు ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. కానీ ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే ఓటు వేయడం సాధ్యం కాదు. అందుకే ముందుగానే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మరి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఓటర్ కార్డు ద్వారా, లేదా మీ పేరు ద్వారా, లేదా మీ తండ్రి పేరు ద్వారా, లేదా మీ భర్త పేరు ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా, లేదా గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అంటే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో మీ నేమ్ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే మనం కొత్తగా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మరి ఓటు వేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మనకి ఓటర్ ఐడి కార్డు అండ్ ఓటర్ స్లిప్. ఒకవేళ అందితే, ఓటర్ స్లిప్ అందకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ ఓటర్ కార్డు లేకపోతే ఎలక్షన్ కమిషన్ సూచించిన కొన్ని రకాల ప్రూఫ్స్ని కూడా మనం తీసుకువెళ్ళి ఓటు అనేది వేయచ్చు. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఫోటోతో ఉన్న బ్యాంక్ పాస్బుక్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీ అంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో ఈ ప్రూఫ్స్ని కూడా తీసుకుని వెళ్ళి మనం ఓటుని వినియోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఎవరైతే ఎన్నికల అధికారులు సూచించిన కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా తప్పకుండా పాటించాలి. ఓటు పూర్తిగా మీ యొక్క వ్యక్తిగత హక్కు. ఎవరి ప్రలోభాలకు, ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం మీ బాధ్యత. అలాగే మొబైల్ ఫోన్ను మనం యూజ్ చేయకూడదు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు ఇచ్చిన సూచనలు మనం తప్పకుండా పాటించాలి. ఓటును శాంతియుతంగా ఉపయోగించుకోవాలి. అసలు ఓటు మరి ఎందుకు మనం వినియోగించాలి, ఓటు ఎందుకు వేయాలి అంటే స్థానిక సమస్యలు, రోడ్లు, డ్రైనేజు, త్రాగునీరు, అలాగే పరిశుభ్రత, ఇట్లాంటి స్థానిక సంస్థల యొక్క సమస్యల మీద స్థానిక సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఓటు విలువైనది. చాలామంది ఓటుని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే ఆ టైంలో రావడానికి వీలు కాకో లేదంటే ఏదో పని ఉండడం వల్ల నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఒక్క ఓటు చాలా విలువైనదని మనకు చాలా సందర్భాల్లో మనం నిరూపించి మనం విన్నాము కూడా. రీసెంట్గా జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వ్యక్తి ఫారెన్ నుండి వచ్చి ఆ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేశారు. ఆ ఒక్క ఓటుతోనే వాళ్ళ రిలేటివ్ సర్పంచ్గా నిలబడ్డారు, ఎన్నికయ్యారనమాట. సో కాబట్టి అలాగే ఇంతకుముందు సందర్భాల్లో పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో ఒక్క ఓటుతోనే ప్రైమ్ మినిస్టర్ పదవిని కూడా వదులుకున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు చాలా ఎన్నో. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి. మరి ఎన్నికల తేదీలపై సమాచారం తీసుకుంటే ఎన్నికలు అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత మాత్రమే నామినేషన్లు, ప్రచారం, పోలింగు, ఓట్ల లెక్కింపు తదితర తేదీలు ఎన్నికల సంఘం అఫీషియల్గా మనకి చెప్తుంది. కానీ రీసెంట్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ ఎండింగ్ ఆర్
అక్టోబర్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగవచ్చు అని చెప్పారు. కానీ అఫీషియల్గా మనం ఏదైతే ఎన్నికల సంఘం చెప్తుందో దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల యొక్క ప్రక్రియ చాలా ముఖ్యమైన పాత్రలో ఒకటి. కాబట్టి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో కంపల్సరీగా చెక్ చేసుకోండి. బాధ్యతాయుతమైన ఓటర్గా మీ ఓటు హక్కుని వినియోగించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే ఎలక్షన్ అప్డేట్స్ కోసం అలాగే కరెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.